ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి మెగాస్టార్ కెరీర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని లేటెస్ట్ 4K టెక్నాలజీకి మార్చి 3D వర్షన్లోకి కూడా కన్వర్ట్ చేసి నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా ఇప్పటి ఆడియన్స్కి ఈ చిత్రం ఏమి నచ్చుతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను అధిగమించి ఈ చిత్రానికి బుక్ మై షో యాప్లో మొదటి రోజు 17,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాప్లో అమ్ముడుపోయిన టికెట్స్ను కూడా కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి 33,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇండియా వైడ్గా ఈ చిత్రానికి 1,30,00,000 గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ చిత్రానికి 1,75,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే ఈ చిత్రానికి కళ్ళు చెదిరే గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. కేవలం నార్త్ అమెరికా నుండే మొదటి రోజు $27,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్న విడుదలైన కొన్ని కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు కాలేదు. ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూసి ఈ చిత్రానికి మొదటి రోజు 25 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 3D వర్షన్లోకి మార్చి విడుదల చేయడం ఈ సినిమాకు చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ అయింది. కేవలం చిరంజీవి అభిమానులు మాత్రమే కాకుండా మామూలు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్లో ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిందే అన్న ఉత్సాహం కలిగించింది ఈ చిత్రం. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదవుతున్నాయి. రెండవ రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్లో 14,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ షోస్ నుండి గ్రాస్ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇదే ట్రెండ్ని రేపు కూడా కొనసాగిస్తే ఈ చిత్రానికి ఫుల్ రన్లో 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రాన్ని గ్రాండ్గా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా మెగాస్టార్ రీ రిలీజ్ మూవీస్లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కూడా ఆ కేటగిరీలోకి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.